अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో శ్రీకృష్ణుని లీలలు పరిపూర్ణంగా వివరించారన్నమాట. ఈ మొత్తం శ్రీమద్ భాగవతం కథలు అన్నీ కూడా వాటిలో 12 స్కందాలు ఉన్నాయి. ఈ 12 స్కందాల్లో వివరించిన అన్ని భగవంతుని కథమంతా కూడా శుకముని వారు మహారాజ్ పరీక్షితులకి బోధిస్తున్నది. సో మహారాజ్ పరీక్షితులు ఆయనకు ఒక శాపం ఉంది, 7 రోజుల్లో ఆయన ఒక పాము కాటుతో చనిపోవాలని. సో ఇంకా మిగతా 7 రోజులు జీవితంలో మిగిలిన 7 రోజులు నేనేం చేయాలి అనే ప్రశ్నతో శుకముని వారి దగ్గరికి వెళ్ళారు. అంటే ఆయన గొప్ప భక్తుడు శుకముని వారు. సో అటువంటి విద్వాంసులు భక్తుల దగ్గర మనం చర్చించామంటే మన జీవితానికి పరమ గమ్యం మనం తెలుసుకోగలమని ఆయన అడుగుతారు. సో శుకముని వారు అంటారు, ఇంకా మిగతా 7 రోజులు భగవత్ కథను వింటూ ఉండాలి, అదే మన జీవిత గమ్యం. అలాగా మనము భగవంతుని నామం, భగవంతుని కథ మనం వింటూ మన జీవితాన్ని మనం త్యాగం చేసామంటే మరొక జన్మ మనకు ఉండదు, కృష్ణలోకం తిరిగి వెళ్ళిపోతాం. అంటే మన చనిపోయేటప్పుడు మన మనస్సులో ఏముందో ఆ స్థానము, ఆ భావము మనకి నెక్స్ట్ జన్మలో అందుతుంది. సపోజ్ మనసులో అంతా కూడా నా దేశాన్ని కాపాడాలి అనే భావంతో మనము చనిపోయామనుకోండి, మళ్ళీ ఆ దేశంలో పుడతాం. సపోజ్ మనసులో నా కుటుంబాన్ని కాపాడాలి అని నేను చనిపోయాను అనుకోండి, మళ్ళీ ఏదో కుటుంబంలో పుడతాం. కుటుంబాన్ని కాపాడాలి, ఈ కుటుంబమే కాపాడాలని కాదు కదా. లేదా ఏదో ఇంకో రూపంలో అదే కుటుంబంలో ఇంకొక రూపంలో ఇంకొక శరీరంలో పుడతాం. ఒక చిన్న స్టోరీ ఉంది. ఒక రైతు, అతని పేరు కైలాస్ అని. ఇతను తన కుటుంబాన్ని చాలా బాగా జాగ్రత్తగా బాధ్యతలన్నీ వహిస్తుండేవాడు. రోజు పొలానికి వెళ్ళి అక్కడ అతను పని చేసి తిరిగి వచ్చి దాంట్లో సంపాదించిన ధాన్యము ధనం అంతా కూడా కుటుంబం మీద చాలా చక్కగా ప్లాన్ చేస్తూ అన్ని చేసేవాడు. నైష్టికంగా తన వృత్తి చేస్తుండేవాడు. ఒకరోజు నారద ముని వారు అదే ఊరికి వచ్చినప్పుడు కలిసినప్పుడు నారద ముని అన్నారు, చూడయ్య, ఎంత నువ్వు బాగా కష్టపడుతున్నావు, భౌతిక లోకంలో నీలాంటి ప్రామాణికంగా ఉన్నవారు చాలా తక్కువ. అలాగే నువ్వు భక్తి సేవ చేసావనుకో, జీవితం అయిన తర్వాత నువ్వు భగవంతుడికి తిరిగి వెళ్ళిపోవచ్చు, నీ జీవితం కూడా సార్థకమైపోతుంది, మానవ జన్మ సార్థకమైపోతుంది. సో కైలాస్ అంటాడు, లేదు గురుగారు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నా బాధ్యతలు చాలా పెరిగాయి, నా భార్య పిల్లలందరూ ఉన్నారు, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, వాళ్ళని పోషించాలి, ఇవన్నీ అయిన తర్వాత నేను భక్తికి వచ్చేస్తాను, మీరే భయపడొద్దని అంటారు. సో నారద ముని వారు సరే అని వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నారద ముని అదే ఊరికి వస్తున్నారు.
అలా పొలంలో నడుస్తున్నప్పుడు వెనక ఒక కుక్క అరుస్తూ, కుక్క ఆయన వెనకాల, నారదుముని వెనకాల వస్తుంది. సో నారదుముని వెనక్కి తిరిగి చూస్తారు, కుక్క ఉంది. కేర్ఫుల్గా చూస్తున్నారు. అడుగుతారు, ఒరే నువ్వు కైలాసా అని. సో కుక్క మాట్లాడడం మొదలు పెడుతుంది. అవునండి, నేను కైలాసు, మీరు నన్ను గుర్తుపెడతారు, థ్యాంక్ యూ. ఏంటో ఎలాగైపోయావు నువ్వు అని నారదుముని అడుగుతారు. లేదు, మా పిల్లలు పెద్దగా అయిపోయారు, కానీ బాధ్యత వహించట్లేదు, పొలం చూసుకోవట్లేదు, అందుకే నేను చనిపోయేటప్పుడు పొలం ఎవరు చూసుకుంటారబ్బా అని చనిపోయాను, సెక్యూరిటీ గార్డ్ అయిపోయాను ఇక్కడ. ఇప్పుడు నేను పగలు రాత్రి ఎవరైనా ఇలాగా పొలాన్ని నాశనం చేయడానికి వస్తే వాళ్ళని నేను అరిచి నేను పంపించేస్తాను. సో నారదుముని అంటారు, ఇప్పుడైనా నీకు అవకాశం ఉందయ్యా, నాతో వచ్చేసి డైరెక్ట్గా నిన్ను తీసుకెళ్ళిపోతాను. భగవంతుని భక్తుల దగ్గర ఆ పవర్ ఉంటుంది. ఏంటది? తపస్య, భక్తి ఏమీ లేకుండా కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోగలరు, అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ ఇతనికి వ్యామోహము, భౌతిక విషయాల మీద, ఎవరు చూసుకుంటారు కుటుంబం, అది ఇది అని. సో అంటాడు, లేదు లేదు, ఇంకా కొంచెం మా పిల్లలు ఇంకా బాధ్యత తీసుకోవట్లేదు, ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు వచ్చేస్తానంట. సరే నారదుముని వారు వెళ్ళిపోతారు. సో కొద్ది సంవత్సరాల తర్వాత మళ్ళీ నారదుముని అదే ఊరికి వస్తారు. ఈసారి ఆయన పొలంలో వెళ్తున్నప్పుడు ఒక పాము వస్తుంది వెనకాల, బుస్సు బుస్ అనుకుంటూ. సో నారదుముని వెనకాల తిరిగి చూస్తారు, పాము, ఆయన గుర్తిస్తారు. ఒరే కైలాస్, ఏంటి మళ్ళీ మారిపోయావు అని. ఈసారి పాము గాయ. సో ఇప్పుడు అంటున్నాడు కైలాసు, లేదు గురుగారు, నేను ఇప్పుడు కూడా నేను రాలేను, ఎందుకంటే మా పొలంని నేను చూసుకోవాలి, ఇక్కడ అది ఎలకలు ఉన్నాయి, మా ధాన్యం అంతా తినేస్తుంటాయి, నేను దాన్ని కాపాడాలి అని. సో నారదుమునికి ఈసారి కోపం వస్తుంది, ఇతను ఏమో చాలా పెరిగిపోయిందని. సో వెంటనే గట్టిగా అరుస్తారు, పాము పాము అని. సో వాళ్ళ పిల్లలు, కైలాస్ పిల్లలు, వాళ్ళ అబ్బాయిలు అక్కడే పొలంలో దున్నుతున్నారు, కర్ర పట్టుకొని వచ్చి ఆ పాముని చంపేస్తారు. కైలాసు అరుస్తున్నాడు, ఒరే నువ్వు నానరా, నేను రానరా అని. సో వాళ్ళకి ఎక్కడ వినిపిస్తుంది, ఆ లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. నారదుముని భక్తుడు కాబట్టి అతనికి తెలుసు. సో ఇలాగా భౌతిక లోకంలో మనమందరము కూడా ఈ సంసార బంధనంలో చిక్కులుకొని మనం ఏ సమయంలో, చనిపోయే సమయంలో ఏం ఆలోచిస్తామో ఆ ఆలోచన నెక్స్ట్ లైఫ్లో మనకు అందుతుంది. ఎక్కువగా మనము డబ్బు గురించి, బ్యాంక్లో ఉన్న డబ్బుల గురించి ఆలోచిస్తూ చనిపోయామనుకోండి, బ్యాంక్లో అదే లాకర్లో ఒక కాక్రోచ్గా పుట్టచ్చు. ఏదైతే మన చైతన్యం ఉంది, ఆ చైతన్యం మళ్ళీ నెక్స్ట్ లైఫ్. అదే చనిపోయేటప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ, ఆ భగవద్ జ్ఞానంతో మనం ఆలోచిస్తూ మనం చనిపోయామనుకోండి, ధ్యానంతో మనకి కళ్ళు మూసి కళ్ళు తెరిచేపాటికి కృష్ణుని ఆ సుందరమైన ముఖం మనకు ముందు కనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం మనకు అదే అందుతుంది. అందుకనే ఈ జీవితంలో మన ఆలోచన చాలా ఇంపార్టెంట్. మన ఆలోచన కృష్ణ చైతన్యంగా ఉందంటే నెక్స్ట్ లైఫ్ కృష్ణ చైతన్యం అయిపోతాం. మన ఆలోచన అదే నెగిటివ్గా ఉందనుకోండి, లేదా భౌతిక విషయాల్లో ఉందనుకోండి, ఆ భౌతిక విషయం మనకు అందుతుంది. సో మైండ్ అనేది చాలా పవర్ఫుల్. ఇక్కడ ఆధునిక యుగంలో వైజ్ఞానికులు కూడా అంటారు, చాలా పవర్ఫుల్ మైండ్. ఆధ్యాత్మికంలో కూడా మైండ్ అనేది చాలా పవర్ఫుల్. మనం ఏం ఆలోచిస్తామో అది మనకు అందుతుంది నెక్స్ట్ లైఫ్లో. సో శుకముని వారు మన మహారాజ్ పరీక్షితులకు చెప్తారు, అయ్యా నువ్వు ఇంకా 7 రోజులు కృష్ణ కథ, భగవంతుని కథ వింటూ నువ్వు గడపాలి. యాక్చువల్లీ మహారాజ్ పరీక్షితులు వారు చాలా అదృష్టవంతులు. గ్యారంటీ 7 days ఆయనకైతే గ్యారంటీగా ఉంది. శిల ప్రభుపాద్ వారు చెప్తారు, మనకి 7 క్షణాలు కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు కరోనా వస్తే 4 daysలోనే చనిపోతారంట. చూడండి. సో ఇంకా మనం ఎంత సీరియస్గా ఉండాలి కృష్ణ కథ వినడంలో. మనం డిలే చేయకూడదు.
మనం ఏం చేస్తాము, ఆ ఇంపార్టెంట్ పని ఉందండి, ఇది అయిపోయిన తర్వాత నేను చేస్తాను. ఒకరు చాలా పెద్ద ఇండస్ట్రీ నడుపుతున్నారు. ఆయన దగ్గరికి నేను వెళ్ళి, చూడండి మీరు చాలా పెద్దవారు కదా, మీరు భగవద్గీత చదివితే మీ టెన్షన్ అంతా పోతుంది అన్నాను. కృష్ణ కథ భగవద్గీత చదివితే టెన్షన్ పోతుంది. ఆయన అంటాడు, టెన్షన్లో భగవద్గీత చదవలేమండి, టెన్షన్ అంతా పోయిన తర్వాత చదువుతానని. సపోజ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు దగ్గుంది అన్నాం అనుకోండి, డాక్టర్ మందు ఇస్తే, డాక్టర్ నాకు దగ్గు తగ్గిన తర్వాత మందు తీసుకుంటాను అంటే ఎవరైనా అవుతారు. సో కృష్ణ కథ అనేది భౌతిక రోగం నుంచి ఒక ఔషధి. ఆ ఔషధి ఎలాగో అలాగా మనం సమయం తీసుకొని మనం ఇమ్మీడియట్గా మొదలు పెట్టాలి. సపోజ్ మనం చాలా బిజీగా ఉన్నాం, మన ఫ్యాక్టరీలో వర్క్లో లేదా కాలేజీలో చాలా బిజీ, టెన్షన్ అంతా ఉంది, కానీ దగ్గు కూడా ఉంది. మనం నెగ్లెక్ట్ చేసామంటే ఏమవుతుంది, ప్రాణానికే హాని అవుతుంది. ఇమ్మీడియట్గా మెడిసిన్ తీసుకోవాలి, ఏదో ఒకటి, చిన్న డోసో పెద్ద డోసో. డబ్బు లేకపోయినా కూడా అట్లీస్ట్ ఎంతవరకు మనకు స్తోమత ఉందో అంతవరకైనా. అంతే యాంగ్జైటీ, అంతే ఈగర్నెస్తో మనం భగవంతుని కథ మనం వినాలి, స్మరించాలి, దాని గురించి మాట్లాడాలి. ఆ మెడిసిన్ మనం తీసుకోలేదనుకోండి, ఇమీడియట్గా ఏమవుతుంది, మన సమయం వ్యర్థమైపోతుంది. మనకిచ్చిన ఆ మానవ జన్మ కాలావకాశం మనం కోల్పోతాం. మరొక జన్మ మళ్ళీ మనం కుక్కగా పుట్టచ్చు, ఒక పాముగా పుట్టచ్చు, పిల్లిగా పుట్టచ్చు. అప్పుడు మేము బౌ అనే తప్ప ఇంకేం చెప్పలేం, కృష్ణ కథ వినలేం. సో ఆ ఒక దివ్య అవకాశం మనందరికీ ఉందన్నమాట. ఇట్లా ప్రభుపాద వారు ఒక చిన్న కథ చెప్తారు, ఎలాగా మనము మన జీవితంలో ఉన్న అన్ని రకాల ఏమంటే బిజీ ఎంగేజ్మెంట్లో మనం కృష్ణుడి గురించి మర్చిపోతాము. యాక్చువల్లీ మనందరికీ తెలుసు ఇంపార్టెంట్ ఇదని, కానీ వేరే అర్జెంట్ వర్క్ మీద మనం పడిపోయి మన ఇంపార్టెంట్ వర్క్ మీద మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఒకరోజు ఒక బ్రహ్మచారి ఉండేవాడు. ఈ బ్రహ్మచారి తన గురువుకు చాలా మంచి శిష్యుడు. ప్రతిరోజు భగవద్గీత పఠించేవాడు, గురుగారు ఆజ్ఞను వింటుండేవాడు. సో గురుగారు ఉన్నంత వరకు ఈ బ్రహ్మచారి చాలా బాగా వర్తించి అన్నీ చేశాడు. సో ఒకరోజు గురుగారు అన్నారు, శిష్యుడా, నేను తీర్థయాత్రకు వెళ్తున్నాను, కొన్ని సంవత్సరాలు పడిపోతుంది, నడుచుకుంటూ వెళ్తున్నాను కాబట్టి సంవత్సరాలు పడిపోతాయి, నేను తిరిగి వచ్చేపాటికి భగవద్గీత అంతా నువ్వు చదివి ఫినిష్ చేయాలి, బాగా చదవాలి. సో బ్రహ్మచారి గురుగారు దండం పెట్టి, గురుగారు మీరు చెప్పిన మాట నేను పూర్తి చేస్తాను, నా ధ్యేయమే ఇది, భగవంతుని ధ్యానమే నా లక్ష్యము. సరే గురుగారు ఆశీర్వాదించి వెళ్ళిపోతారు. సో ఈ బ్రహ్మచారి చాలా ఆనందంతో గురుగారు ఇచ్చిన ఆజ్ఞను పూర్తి చేయాలని మరుసటి రోజు తెల్లవారు లేస్తాడు, చదవడం మొదలు పెడతాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అలా చదవడం మొదలు పెడతాడు. చదువుతున్న మధ్యాహ్నం పూట అతను భోజనం కోసము బయట ఊరిలోకి వెళ్ళి భిక్షాట చేసేవాడు. భవతి భిక్షాం దేహి అని ఎవరైనా గృహస్థులు ఏమైనా ధాన్యం ఇస్తే ఆ ధాన్యం తీసుకొచ్చి వండుకొని తింటుండేవాడు. మిగతా సమయం అంతా భగవద్గీత చదువుతున్నాడు. సో ఒకరోజు చూస్తాడు, అలా వీధుల్లో అతను నడుస్తున్నప్పుడు అతను ధోతి చినిగిపోయింది. సో వీధుల్లో ఉన్నవారందరూ నవ్వుతున్నారు, ఏహే ఏంటిది, చిన్న నగ్నంగా నడుస్తున్నాడు, చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. సో సిగ్గు. సో కొద్ది రోజులు చూస్తాడు, ఇది ఎలాగ చినిగిందంటే ఎలకలు కొరకేస్తున్నాయి అన్నమాట. ఇతని దగ్గర ఉన్నదే 2 ధోతీలు, ఒక ధోతి ఆరేస్తాడు, ఒకటి వేసుకుంటాడు. బ్రహ్మచారి అంటే ఎక్కువ బట్టలు ఉండకూడదు, ఒకటి ఆరేసేయాలి, ఒకటి వేసుకోవాలి, అంతే. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ప్యాకింగ్, జస్ట్ ఆ బట్టని సంకలు వేసుకొని వెళ్ళిపోవాలి, అంతే. సో వాళ్ళకి టెన్షన్ ఉండదు బ్రహ్మచారికి. సో ఇతను అలా
వెళ్తున్నప్పుడు అందరూ నవ్వుతున్నారు. ఇంకేం అబ్బా చేయాలి, కష్టంగా ఉంది, భోజనం కోసం భిక్షాట చేయాలి, వెళ్ళకుండా తప్పదు. కానీ దోతి ఏమో చినిగిపోయింది, ఈ ఎలకకి ఏం చేయాలి అనుకొని ప్లాన్ చేశాడు. ఒక పిల్లిని పెట్టుకుంటానన్నమాట. పిల్లి ఏం చేస్తుంది, ఎలకను కంట్రోల్ చేస్తుంది. అప్పుడు నేను ప్రశాంతంగా భగవద్గీత చదవగలను, బాగుంది అనుకొని ఒక పిల్లిని పెట్టుకుంటాడు. మొదలు పెడతాడు. మరుసటి రోజు భగవద్గీత చదవడం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. వెనకాల నుంచి పిల్లి మియావ్ మియావ్ అంటుంది. ఏంటబ్బా అంటే పిల్లికి భోజనం పెట్టాలి, ఇంకా పిల్లికి పాలు. సో ఇంకా రోజు మంచి ధోతి వేసుకొని ఊరంతా తిరిగి ఆ పాలు కోసం కూడా భిక్షాట చేస్తున్నాడు. పాలు అతనికి ధాన్యము, పిల్లికి పాలు. ఎందుకంటే ఆ పిల్లిని బాగా సాకాలి. ఆ పిల్లి ఎలకను కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్గా ఉంటే ఇతను భగవద్గీత ప్రశాంతంగా చదవగలడు. బాగుంది ప్లాన్. కొద్ది రోజుల తర్వాత అనుకుంటున్నాడు, రోజు వెళ్ళి అడగడం కష్టంగా ఉంది, ఒక ఆవును పెట్టుకుంటానంటాడు. సో ఇంకా ఆవును పెట్టుకోవడం మొదలు పెడతాడు. ఆవు దగ్గర నుంచి పాలు పిండుతాడు. ఆ పాలు పిల్లికి పెడితే పిల్లి ప్రశాంతంగా కూర్చుంటే ఇతను వెళ్ళి భగవద్గీత చదువుతాడు. కొద్ది రోజుల తర్వాత ఆలోచిస్తున్నాడు, ఒరే ఈ ఆవు కూడా రోజంతా టైం అంతా ఆవుని కడగడము, చూసుకోవటము, పిండడము, ఆవును బయటికి తీసుకెళ్ళి గడ్డి తినిపించడము, ఫుల్ నా భగవద్గీత చదవడానికి టైం దొరకట్లేదే. ఇంకా ఆవుని చూసుకోవడానికి ఏమైనా చేయాలి కదా, పని మనిషిని పెట్టలేడు, సంపాదన లేదు అనుకుంటూ ఆలోచిస్తూ పెళ్లి చేసేసుకుంటాం అనుకుంటాడు. ఒక భార్య ఉంటుంది. భార్య ఏం చేస్తుంది, ఆవును చూసుకుంటుంది. ఆ ఆవు పాలు ఇస్తే ఆ పాలుతో పిల్లి భోజనం పెడతాడు. పిల్లి ఎలకను కంట్రోల్ చేస్తే ఇతను భగవద్గీత ప్రశాంతంగా వినగలడు. బాగుంది ప్లాన్. సో ఇంకా భార్య వస్తుంది. భార్య తర్వాత పిల్లల తర్వాత డబ్బు అవసరం వస్తుంది. డబ్బు తర్వాత పని అవసరం ఉంటుంది. పని వెతకడం మొదలు పెడతాడు. పని అవసరము, డబ్బు, ఆస్తి, పిల్లలు ఉన్నారు, భార్య ఉందంటే ఇల్లు కూడా ఉండాలి. ఇల్లు నడపడానికి పొలం నడపడానికి రైతులు. అలాగా అతను కొద్ది రోజుల తర్వాత జమీందారు అయిపోతాడు. ఎందుకు? డబ్బు సంపాదిస్తే భార్య పిల్లల్ని బాగా పోషించవచ్చు. భార్య పిల్లలు బాగా పోషిస్తే ఆవును చూసుకుంటారు. ఆవును చూసుకుంటే పిల్లి పోషించవచ్చు. పిల్లిని పోషిస్తే ఎలక కంట్రోల్లో ఉంటుంది. దాని తర్వాత అతను భగవద్గీత ప్రశాంతంగా చదవగలడు. చూడండి, ఇలాగా సంసారాన్ని పెంచుకుంటూ ఒకరోజు పెద్ద జమీందారు అయిపోయాడు. సో గురుగారు తిరిగి వస్తారు. ఇతను తన పొలంలో తిరుగుతున్నాడు. గురుగారు తిరిగి వచ్చి, గురుగారు అంతా గెడ్డం అంతా పెరిగిపోయింది. గురుగారు వచ్చి ఇతని దగ్గర, అయ్యా ఇక్కడ ఒక చిన్న బ్రహ్మచారి కుటీరం ఉండేది, ఇంత పెద్ద భవనంగా ఉంది ఇక్కడ, ఇంతకుముందు ఒక కుటీరం ఉండేది, కుటీరంలో ఒక బ్రహ్మచారి ఉండేవాడు, అతను ఎక్కడ పోయాడు స్వామి అంటాడు. సో అతను గుర్తొస్తుంది, బ్రహ్మచారి నేనే స్వామీజీ. సో గురువుగారు అంటారు, ఏంటయ్యా ఇదంతా, నీ సంసారం ఏంటి అంటే, ఇదంతా భగవద్గీత చదవడానికి స్వామి అంటాడు. సో చూడండి, సో మనమందరము కూడా ఇలా సంసారాన్ని, మన యాంగ్జైటీని ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాం. ఎంత మన భౌతిక విషయాలని పెంచుకుంటూ ఉంటామో మన టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. మనమేమనుకుంటాము, ఓకే భౌతిక విషయాలు పెంచే కొద్దికి నా ఆస్తి, అంతస్తు, ప్రతిష్ట పెరుగుతుంది, లోకంలో నన్ను అందరూ అబ్బా ఎంత గొప్పవాడబ్బా అనుకుంటారు. ఇది లైఫ్ అంటే కాదు. మనం ఎంత తగ్గించి జీవితంలో, ప్రభుపాద వారు ఒక పదం చెప్తారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. సింపుల్, మన లైఫ్ చాలా సింపుల్గా ఉండాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, లైఫ్ చాలా కాంప్లికేట్ చేస్తాం. ఆ కాంప్లికేటెడ్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకా కాంప్లికేటెడ్ మెథడ్ మనం వెతుకుతాం. అలాగా ఒక్కదాని తర్వాత అలా చిక్కులుకుంటాం. ఒక్కటి నుంచి బయటికి రావడానికి ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంకో పెద్ద ప్రాబ్లం వస్తుంది. అలాగ ప్రాబ్లంలో చిక్కులుకొని ఫైనలీ మన మానవ జన్మ ధ్యేయాన్ని మర్చిపోతాం.
సో మహారాజ్ పరీక్షితులు వారు కృష్ణ కథ వింటున్నప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు శుక్కుముని వారు. గురుగారు, మీరు ఇంతవరకు కృష్ణ కథ చెప్పారు, కానీ ఈ కృష్ణ కథలో ఉన్న రుచి నేను ఇప్పుడు ఆస్వాదిస్తున్నాను. నా జీవితంలో కూడా నేను ఇంత ఇలాగ సంసారంలో అలా ఇలా తిరుగుతున్నప్పుడు కృష్ణ కథను మర్చిపోయాను, కానీ ఇప్పుడు ఆ సంసార బాధమంతా వెళ్ళిపోయింది. కృష్ణ కథలో ఉన్న ఆ ఔషధిలో ఉన్న ఆ పరిష్కారం నాకు అనుభవించాను నేను. నాకు ఇంకా కొన్ని మంచి కథలు చెప్పండి. సో ఒక భక్తుడు అతని రియలైజేషన్ అనమాట ఏంటది, భగవంతుని కథ వింటూ ఉంటే సంసారంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మనసులో ఒక గుచ్చినట్టు అనిపిస్తుంటుంది కదా, అప్పుడప్పుడు ఒక జ్వాల లోపల ఉంటుంది, అది ఆరిపోతుంది ఎవరైతే కృష్ణ కథ వింటారో. సో ఎప్పుడైతే శుక్కుముని వారిని ఇలాగ అడుగుతారో, శుక్కుముని వారు ఒక లీల చెప్తారు. ఆ కథ సుధామ విపుర, సుధామ కుచేలుని కథ. సుధామ శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడు. బాల్యంగా ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఒకే గురుకులంలో చదువుకున్నారు. కృష్ణుడు పెద్ద రాజు అయిపోయాడు, కానీ సుధామ పేద బ్రాహ్మణుడుగా జీవిస్తున్నాడు. ఎంత పేదవాడంటే వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. భార్య పిల్లలు చాలా బాధపడుతున్నారు. సో ఒకరోజు భార్య సుధామని పిలిచి అడుగుతుంది, అయ్యా మీ స్నేహితుడు కృష్ణుడు కదా, వెళ్ళి ఆయన దగ్గర అడగచ్చు కదా, ఏదైనా సహాయం అడగచ్చు కదా. సుధామ అతను కృష్ణుని అపారమైన భక్తుడు. భక్తి అంటే ఏంటి, భగవంతుడిని ఏం అడగకూడదు, అది ఉత్తమమైన భక్తి. ఎందుకంటే భగవంతుడు భక్తుడిని బాగా కాపాడుతాడు, చూసుకుంటాడు అనే నమ్మకంతో తను ఏం అడగడు. భగవంతుడి దగ్గర ఎవరైతే బిజినెస్ కోసం, అంటే నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను ఇది ఇస్తాను, నేను ఒక వ్రతం చేస్తాను, నువ్వు నాకు ఇది చేసి పెట్టు, అది బిజినెస్ అంటారు. మనది భగవంతుడితో బిజినెస్ ఉండకూడదు. ఇది సింపుల్, మన ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుంటున్నారు, అది బిజినెస్ కాదు, ప్రేమతో చూసుకుంటున్నారు. తల్లి అబ్బాయికి భోజనం పెట్టి 30 సంవత్సరాల తర్వాత నువ్వు కూడా నాకు ఇలా పెట్టాలబ్బా అని కోరుకుంటుందా? లేదు. అఫ్కోర్స్ పెట్టలేదంటే బాధ ఉంటుంది, అది వేరే, అది ప్రేమతో బాధ అది. కానీ తల్లి ఎప్పుడు కూడా బిజినెస్తో ప్రేమించడు పిల్లల్ని. పిల్లలు కూడా అలాగే వర్తించాలి. అమ్మ ఇప్పుడు ఈరోజు నువ్వు భోజనం పెట్టు, రేపు నేను సంపాదిస్తే నీకు మళ్ళీ పెడతాను, లేదంటే చూసుకోను అని కాదు. అది ప్రేమ. ప్రేమ వేరే, బిజినెస్ వేరే. అఫ్కోర్స్ ఇప్పుడు కొన్ని ఒక పాశ్చాత్య దేశంలో అలా కూడా అయిపోతూ ఉంది ఇప్పుడు. కానీ మన సమాజము ప్రేమతో నడవాలి, బిజినెస్తో కాదు. అది ఎప్పుడు అలాగా ప్రేమతో నడుస్తుంది, ఎప్పుడైతే మనం భగవంతునికి ప్రేమ చూపిస్తాం. ఆ శుద్ధ ప్రేమ, శుద్ధమైన ప్రేమ ఏంటది, ఏం కోరుకోకూడదు భగవంతుడి దగ్గర, ఏం అడగకూడదు. భగవంతుడు ఇస్తాడు, ఆయన తెలుసు, తల్లికి తెలుసు పిల్లవాడికి ఏం పెట్టాలి అని. పిల్లవాడు అడగని అవసరం లేదు. తల్లి ప్రేమ ఎంత ఉత్తమమైనదంటే పిల్లవాడు మనసులో ఏముందో తెలుసుకొని తల్లి పూర్తి చేస్తుంది. అలాగా భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు ఆల్రెడీ. తల్లి అంటే మా ప్రతి అబ్బాయి హృదయంలో లేదు, కానీ భగవంతుడు హృదయంలో ఉన్నాడు. సుహృత్ హృదయంలో కూర్చున్నాడు. మన మనసులో అంతరంగంలో ఏముంది అతనికి అన్నీ తెలుసు. సో సుధామ ఉత్తమమైన భక్తుడు. తను వెళ్ళట్లేదు, భార్య ఎంత ఫోర్స్ చేసినా. కానీ ఒకరోజు భార్య ఇంకా ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది, ఇంకా తను కృష్ణుడి దగ్గర వెళ్ళాల్సిందే అని. సో సుధామ ఇంకా ప్రయాణం మొదలు పెడతాడు ద్వారకా నగరానికి వెళ్ళడానికి. సో వెళ్తే కృష్ణుడు కలుస్తున్నాం, ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం, ఏమి ఇవ్వాలి? సో భార్య ఏం చేస్తుంది, ఒక గుడ్డలో కొన్ని అటుకులు
మన గుప్పెడలో వచ్చేంత అటుకులు, ఇంకేం లేదు ఆవిడ దగ్గర ఇవ్వటానికి, ఆ గుప్పెడలో వచ్చేంత అటుకులు ప్యాక్ చేసి సుధామాకి ఇస్తుంది. సుధామ అనుకుంటున్నాడు ఇది ఎలాగా భగవంతుడికి ఎలా అర్పించగలము అని. అయినా సుధామ వెళ్తాడు, భార్య ఫోర్స్ చేస్తూ ఉంది కాబట్టి. దారిలో వెళ్తున్నప్పుడల్లా ఆలోచిస్తున్నాడు, కృష్ణుని ఎన్ని సంవత్సరాల తర్వాత చూడబోతున్నాను నేను, నన్ను గుర్తిస్తాడో లేదో, తను పెద్ద రాజు, ఇప్పుడు 16,000 మంది రాణులు ఉన్నారు, నా అవసరం ఎందుకు ఉంటుంది, నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా, నన్ను చూస్తే గుర్తిస్తాడా, నన్ను లోపల పిలుస్తాడా అని ఆలోచిస్తూ వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటే అతను చెప్తాడు, ఇలాగ సుధామ నేను కృష్ణుని బాల్య స్నేహితుడిని, నేను వచ్చాను అని చెప్పు అని. సో సెక్యూరిటీ వెళ్ళి కృష్ణుడు భవనంలో ఉన్నాడు లోపల చెప్తారు. ఓ కృష్ణుడు వెంటనే ఎప్పుడైతే సుధామ బాల్య స్నేహితుడు వచ్చాడు అని వింటాడు, కృష్ణుడే వెంటనే బయటికి వచ్చి సుధామాని లోపలి తీసుకెళ్తాడు. సుధామ ఆశ్చర్యపోతాడు, అరే ఆయనే స్వయాన వచ్చి నన్ను తీసుకెళ్ళి నన్ను గుర్తుపెట్టాడే. తర్వాత శ్రీకృష్ణుడు సుధామాని కౌగలించి తన పాద పూజ చేస్తాడు. ఎందుకంటే సుధామ బ్రాహ్మణుని పాద పూజ చేయాలి, అది సాంప్రదాయం. కృష్ణుడు దేవాది దేవుడు, స్వయాన ఆయనే కూర్చొని సుధామ పాద పూజ చేస్తున్నాడు. ఆయన ఎవరు సేవకులే పాద పూజ చేయండి అబ్బా, లేదు, ఆయన స్వయాన. తర్వాత ఆయన ముఖ్య రాణి రుక్మిణీదేవిని పిలిచి సుధామకు చామర అంటే ఫ్యాన్ చేయమని చెప్తారు. సో రుక్మిణీదేవి ఒక సేవకురాల్లాగా. సో సుధామ చూసి ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఇది జరుగుతున్నది, నేను ఒక పేద బ్రాహ్మణుడిని, బాల్య స్నేహితుడిని, ఇంకా కృష్ణుడు నన్ను గుర్తుపెట్టుకొని స్నేహితుడిగా బ్రాహ్మణుడిగా నన్ను రెస్పెక్ట్ ఇస్తున్నాడు. తర్వాత భవనం లోపల తీసుకెళ్ళి పరుపు మీద కూర్చోబెట్టి, బెడ్ మీద కూర్చోబెట్టి, ఏ బెడ్ మీద అయితే సౌభాగ్యలక్ష్మి రుక్మిణీదేవి పండుకుంటుందో ఆ బెడ్ మీద కూర్చోబెట్టి భోజనం పెడతాడు. ఆ భోజనం కూడా కృష్ణుడు స్వయాన తన చేతితో తినిపిస్తాడు. తినేటప్పుడు రుక్మిణీదేవి ఆ ఫ్యాన్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చూసి సుధామ ఆశ్చర్యపోతాడు, ఓ కృష్ణుడు ఎటువంటి వ్యక్తి, ఎటువంటి పర్సనాలిటీ అతను. సో ఆ రోజు రాత్రంతా కూడా కొద్దిసేపటి తర్వాత కృష్ణుడు బాల్య ఫ్రెండ్స్ కదా ఆడుకుంటున్నాడు, గుర్తు చేస్తాడు. చూడే నీకు గుర్తుందా, ఒకరోజు మా గురువుగారు అడవికి వెళ్ళి కర్రలు పట్టుకురమ్మన్నారు, మనం ఇద్దరు వెళ్ళాము, వెళ్ళినప్పుడు వర్షము వచ్చేసింది, కురిపించినప్పుడు నువ్వు ఒక చెట్టు ఎక్కావు, నేను ఒక చెట్టు ఎక్కాను, భోజనం మాత్రం నీ దగ్గర ఒకటే మిగిలింది, కానీ నువ్వు నాకు ఇవ్వకుండా తినేసేవంతా. సో ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటున్నారు. అయిపోయిన తర్వాత కృష్ణుడు అంటాడు, నువ్వు నా కోసం ఏదైనా తెచ్చావయ్యా. కృష్ణుడు తెలుసు పరమాత్ముడు అతని దగ్గర ఏముందో అని, కానీ ఫ్రెండ్స్ కదా, చిలిపిగా కృష్ణుడు నా కోసం ఏం తెచ్చావు నువ్వు అని. సో సుధామ వెంటనే తల వంచేసి ఏం తీసుకురాలేదు, నా దగ్గర ఏమీ లేదు అని దాచుతున్నాడు. సో కృష్ణుడు ఏదో దాచుతున్నావు, ఏంటది? సుధామ అంటాడు, లేదు ఇది నీకు కాదు. సో కృష్ణుడు అంటాడు, చూడు, నా భక్తులు నాకు ప్రేమతో ఏమిచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను. సో అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఒక పువ్వు, ఒక ఆకు, ఒక వాటర్ గ్లాసు మనం భగవంతుడికి అర్పిస్తే ప్రేమతో భక్త్యా ప్రయచ్చతి, భగవంతుడు స్వీకరిస్తాడు. యాక్చువల్లీ భగవంతుడికి మనం అనుకోవచ్చు, ఈ పువ్వు ఆకు ఏంటిది చీప్గా అడుగుతున్నాడు ఏంటి దేవుడు అని. భగవంతుడికి అది అవసరం లేదు, కానీ ప్రేమతో అది అర్పించామంటే భగవంతుడు స్వీకరిస్తాడు. అది భగవంతుని గ్రేట్నెస్. భగవంతుడు స్వీకరిస్తున్నది యాక్చువల్లీ ప్రేమ, కానీ భక్తుడు ఏది చీపు భగవంతుడికి ఇవ్వడు. ఎందుకంటే భక్తి, ఎవరినైతే నేను ప్రేమిస్తానో తనకు చీప్గా ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఆ ప్రేమ అంత లేనట్టుది.
ఆ భావం లేదు, ఊరికేదో ఫార్మాలిటీకి ఇస్తున్నాను. సో భక్తుడు కూడా ఏది భగవంతుడికి చీపుగా ఇవ్వడు, అలా విశాలం వైభవంగా ఉన్నదే భగవంతుడికి అర్పిస్తాడు. సో సుధామ అలా అనుకొని ఏదో దాచుతున్నాడు. సో కృష్ణుడు వెంటనే తన చేయి పట్టుకొని ఏం దాస్తున్నావు లాగుతాడు. చూస్తే ఆ గుడ్డలో మధ్యలో అటుకులు ఉంటాయి. సో కృష్ణుడు, అరే నాకు ఇంత అద్భుతమైన అటుకులు తెచ్చావా, వదిన గారు నాకు పంపించారా అని ఆ అటుకులు తీసుకొని సుధామ కృష్ణుడు చేయి పట్టుకొని లాగుతున్నాడు, నువ్వు తినద్దు అని. కానీ కృష్ణుడు స్నాచ్ చేసి తినేస్తున్నాడు. ఒక్క మెతుకు తింటాడు. ఆహాహా ఎంత బాగుందో సుధామ, ఎంత మంచి అటుకులు తెచ్చావయ్యా నువ్వు, నాకెంత తృప్తి చేసిందంటే ఈ జగత్తంతా తృప్తి అయిపోయినట్టు లెక్క అంటాడు. సో ఒక శాస్త్రంలో ఒక పదం ఉంది, ఒక వాక్యం ఉంది, యస్మిన్ తుష్టే జగత్తుష్ట. ఎవరైతే మనము తృప్తిపరుస్తామో, ఆయన తృప్తిపరిచామంటే లోకమంతా, సంసారము, ఈ భౌతిక లోకమంతా కూడా సాటిస్ఫై అయిపోతుంది. అది కృష్ణుడు. ఎలాగైతే మనము చెట్టులో వేరుకి నీళ్లు పోసామనుకోండి, ఆటోమేటిక్లీ ఆ నీళ్లు ప్రతి రెమ్ము, కొమ్ముకు, ఆకు, పువ్వు, పండు చేరుతుంది ఆటోమేటిక్గా. మనము సెపరేట్గా ఒక ఆకుకు లేదంటే ఒక రెమ్ముకు ఒక పండుకు మనము నీళ్లు పోయిన అవసరం లేదు, రెమ్ముకు పోస్తే. సో కృష్ణుడు రూట్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్, ఈ లోకానికి రూట్ కాజ్ వేరన్నమాట. ఆయనకు మనం తృప్తి చేశామంటే లోకమంతా కూడా తృప్తి పడుతుంది ఆటోమేటికలీ. అందుకనే మనం ఈ హరే కృష్ణ మంత్ర, ఈ కలియుగంలో హరే కృష్ణ మంత్ర ఎవరైతే జపిస్తారో అది భగవంతునికి తృప్తి పడుతుంది. కృష్ణుడే చెప్తున్నాడు, హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ. భగవంతుని ఆ నామం హరే కృష్ణ మంత్రం ఎవరైతే జపిస్తారో ఆయన తృప్తి పడితే లోకమంతా తృప్తి పడుతుంది, ఇక సెపరేట్గా తృప్తి పడుతున్న అవసరం. సో సుధామ ఆ చిన్న మెతుకులు కృష్ణుడికి ఇచ్చినప్పుడు ఆయన ఎంత తృప్తి పడతారంటే లోకమంతా సాటిస్ఫై అయిపోయింది సుధామతో. అందుకే ప్రభుపాద్ వారు అంటారు, ఈ లోకంలో హయ్యెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ, మనం సమాజ సేవ అంటాం కదా, హయ్యెస్ట్ సమాజ సేవ ఏంటంటే భగవంతునికి సేవ చేయటం. ఎప్పుడైతే భగవంతునికి సేవ చేస్తామో ఆ సమాజంలో ఉన్న అందరికీ ఆ సేవ అందుతుంది, దాని బెనిఫిట్ అందుతుంది. అదే కన్నా సమాజంలో ఉన్న ఒక్క సెక్షన్కే మనం సేవ చేసామనుకోండి, వాడు హ్యాపీ అవుతాడు, కానీ ఆ సమాజంలో ఇంకొక సైడ్ ఉన్న వాళ్ళు కోపగించుకుంటారు. ఇప్పుడు చూడండి, ఒకరున్నారు ఈ పాలిటిక్స్లో, లెఫ్ట్ పార్టీ ఉంది, రైట్ పార్టీ ఉంది. లెఫ్ట్ పార్టీని సాటిస్ఫై చేస్తే రైట్ పార్టీ కోపం వస్తుంది, రైట్ పార్టీని సాటిస్ఫై చేస్తే లెఫ్ట్ పార్టీ కోపం వస్తుంది. సో ఈ లోకంలో ఒకరిని మనం సాటిస్ఫై చేసామంటే ఇంకోడు ద్వేషిస్తాడు. అలాగని అతను ద్వేషిస్తున్నాడని అతను కూడా సాటిస్ఫై చేసామనుకోండి ఇంకొకడు ఉంటాడు. ఎవరిని సాటిస్ఫై చేయలేం. కానీ ఒక్కడున్నాడు, ఆయనను మనం సాటిస్ఫై చేసామంటే అందరూ సాటిస్ఫై అవుతారు ఆటోమేటిక్గా. అదే శ్రీకృష్ణుడు. సో సుధామ ఆ చిన్న అటుకులు మెతుకిచ్చి కృష్ణుడు సాటిస్ఫై చేశాడు. సో కృష్ణుడు సాటిస్ఫై అయ్యాడు, ఇంకొక మెతుకు తింటున్నాడు. ఇమీడియట్లీ వెంటనే రుక్మిణీదేవి కృష్ణుని చేయి లాగి, అన్నీ మీరు తినేస్తే ఎలాగ, ఇంత రుచికరమైన అటుకులు నేను తీసుకుంటానని ఆవిడ తిన్న మొదలు పెడుతుంది. సుధామ షాక్ అయిపోతాడు, ఏంటిది. సో మా గురుగారు అక్కడ చెప్తారు, రుక్మిణీదేవి భాగ్యలక్ష్మి, ఆవిడ సౌభాగ్యలక్ష్మి. ఎప్పుడైతే మనము నారాయణునికి సేవ చేస్తామో, నారాయణకి సేవ చేసినప్పుడు లక్ష్మీదేవికి ఎంతో ఆనందిస్తుంది. ఆవిడ ఫోర్స్ఫుల్గా ఎవరైతే నారాయణుని సేవ ఉత్తమంగా చేస్తారో ఆవిడ ఫోర్స్ఫుల్గా వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తుందంట. సామాన్యంగా లక్ష్మీదేవి ఎవరింటికి వెళ్దు. ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఎప్పుడు భగవంతుని హృదయంలో ఉంటుంది, హృదయస్థానం ఆవిడది. ఆ హృదయస్థానాన్ని వదిలి ఎక్కడికి వెళ్దు. అందుకే చంచలం, ఒక్క ప్లేసే స్థిరంగా ఉంటుంది. ఎక్కడది? భగవంతుని హృదయంలో స్థిరంగా కూర్చుంటుంది. ఇంకెక్కడ పోయినా చంచలం. అవును, ఆపలేము, ఎందుకంటే కొద్దిసేపు అక్కడ ఉంటుంది, మళ్ళీ హృదయంకి వెళ్ళిపోతుంది కొద్దిసేపు. కానీ ఎవరైతే నారాయణుని తృప్తి చేస్తారో ఆవిడ నిరంతరంగా ఆ ఇంట్లో కూర్చుంటుంది.
సో భగవంతుని సేవ ఎవరైతే చేస్తున్నారో వారికి ఏ నష్టము లేదు. సపోజ్ మన దగ్గర ఉన్న ఒక చిన్న సపోజ్ మన దగ్గర డబ్బు ఉంది, భగవంతుడికి మనం అర్పించాం. ఓహో, నా దగ్గర అంత డబ్బు మైనస్ అయిపోయిందే. లేదు, మైనస్ కాదు, అది స్క్వేర్ రూట్, స్క్వేర్ 100 times స్క్వేర్ మన దగ్గర రిటర్న్ వస్తుంది, మిలియన్స్ ఆఫ్ టైమ్స్. మనము ఇన్వెస్ట్ చేస్తున్నట్టు బ్యాంక్లో మనం డబ్బులు వేస్తే, సపోజ్ వాడు నేను డబల్ ఇస్తాను 1 year తర్వాత అంటాడు. సో మనం ఏమంటాం, దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. బ్యాంక్లో వేసిన తర్వాత నా దగ్గర డబ్బులు లేదు, ఇంక బ్యాంక్లో ఉంది పోయిందంట. కాదు. కానీ భగవంతుని సేవ ఎలాగంటే, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలాగంటే, మనం ఎంత ఇస్తామో భగవంతుడికి ఎన్ని రెట్లు మనకు రిటర్న్ వస్తుందో మనకే తెలియదు. సో సుధామ ఆ భాగ్యలక్ష్మి రుక్మిణీదేవిని కూడా తృప్తిపరిచేశాడు. ఆవిడ కరుణ కటాక్షం కూడా అతని మీద పడిపోయింది. సో శిల ప్రభుపాద వారు అంటారు, అందుకనే మనం ప్రతిరోజు భగవంతుడికి ఏదో ఒక నైవేద్యం పెట్టాలి. మన స్తోమతగా ఉన్నట్టు చిన్న పండు కట్ చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. ఆ భగవంతుడు స్వీకరించాడు అనుకోండి, భాగ్యలక్ష్మి ఎప్పుడు మన ఇంట్లో కూర్చుంటుంది ప్రేమతో. ఏదో చెప్పారు ప్రభు గారు పెట్టేస్తున్నాను, తీసుకుంటే నాకేం తెలుసు, అలా కాదు, ప్రేమతో పెట్టాలి. ఫార్మాలిటీ కాదు, బిజినెస్ కాదు, ప్రేమతో పెట్టామనుకోండి, ఆ లక్ష్మీదేవి అక్కడే స్థిరంగా కూర్చుంటుంది. ఇది సీక్రెట్ ఫార్ములా. లేదంటే చంచలం, కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. సో సుధామ ఇంత అద్భుతమైన కృష్ణుడితో ఆ సాంగత్యాన్ని పొంది, ఆ రుక్మిణీదేవితో సాంగత్యాన్ని పొంది ఆ రోజు గడిపి రాత్రంతా అదే ఆలోచిస్తున్నాడు, ఎంత మంచివాడు కృష్ణుడు, ఎటువంటి దేవుడు ఆ భగవానుడు. సో మరుసటి రోజు తెల్లవారి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్తున్నప్పుడల్లా అదే ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్పవాడు, నేను ఎందుకు భగవంతుడి దగ్గర అడగడానికి వెళ్ళాను అనే బాధతో, ప్లస్ కృష్ణుడితో కలిశాను అనే ఒక ఆనందంతో తిరిగి వెళ్తున్నాడు. తిరిగి అతను ఊరికి చేరేటప్పటికీ ఊర్లో చూస్తున్నాడు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఆ భవనంలో వజ్రవైడూర్యాలతో గోడలు కట్టారు. ఆశ్చర్యపోతున్నారు, ఎక్కడ నా ఇల్లు, నా చిన్న కుటీరం ఉండేది, గుడిసెలు ఉండేది ఎక్కడ పోయింది అని. ఆ భవనం చుట్టూ కూడా నదులున్నాయి, చెరువులున్నాయి, ఉద్యానవనం ఉంది. అక్కడంతా కూడా పెద్ద పెద్ద అందమైన స్త్రీలు, పురుషులందరూ కూడా తిరుగుతున్నారు. ఇతన్నైతే ఎప్పుడైతే చూశారో వాళ్ళు వెంటనే నాదస్వరంతో, భజంత్రీలతో వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఇతను షాక్ అయిపోయాడు, నా కోసమేనా అని వెనక చూస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నారని. ఇతను తప్ప ఇంకెవరూ లేరు. సలాగా మధ్య నుంచి ఒక ఆవిడ, సుందరమైన ఒక ఆవిడ, యాక్చువల్లీ అతని భార్య, కానీ గుర్తించలేకపోతున్నాడు. ఆవిడంటుంది, నేను నీ భార్య చూడండి అంటే. సో గుర్తిస్తాడా, రే నువ్వేనా అని. ఏంటిది ఇవన్నీ? కృష్ణుడు మన ఇల్లంతా మార్చేశాడు. అతనికి అప్పుడు గుర్తొస్తున్నారే, నేను అడగకుండానే భగవంతుడు నాకు ఇంతంతా ఇచ్చాడు. యాక్చువల్లీ భగవంతుడు మనకు ప్రతి క్షణము మమ్మల్ని భగవంతుడు కాపాడుతున్నాడు, ప్రతి క్షణము మన కోరికలను భగవంతుడు తీరుస్తున్నాడు. కానీ మనం ఎటువంటి వాళ్ళమంటే గుర్తించలేకపోతున్నాం. సో సుధామ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఎలాగంటే వర్షాలు కురిపించినప్పుడు సామాన్యంగా అట్లీస్ట్ పూర్వకాలంలో మేఘాలు రాత్రిపూటే కురిపించేవారు. తెల్లవారే మనకు పని చేసుకోవడానికి అవకాశం ఇస్తూ రాత్రిపూట మాత్రమే సో రైతు రాత్రిపూట అతను తెలియదు ఏం జరిగిందో. తెల్లవారు లేచి చూసినప్పుడు, అరే వర్షమే రావట్లేదు, ఎలాగా నా పంటలు ఎలాగా పెరుగుతాయని ఆలోచిస్తుండేవాడు. కానీ రాత్రంతా కురిపించింది, అది అతనికి గుర్తు రావట్లేదు. అలాగే భగవంతుడు ఆయన కరుణా కటాక్షం మన మీద కురిపిస్తున్నాడు ప్రతిరోజు, కానీ మనం గుర్తించట్లేదు. మనం ఏం అడుగుతున్నాము, నాకు అది ఎక్స్ట్రా, అది కావాల్సింది నువ్వు ఇవ్వలేదు, ఏంటి ఇంత సేవ చేస్తున్నాను, 16 మాలలు జపించాను, ప్రతి ఏకాదశి పస్తున్నాను, జన్మాష్టమి కూడా 12 గంటల వరకు ఉన్నాను, ఏం చేశావు నాకు? యాక్చువల్లీ భగవంతుడు ఇచ్చిన గాలి, వెలుతురు, వాన అవన్నీ లేకుండా మనం జీవించలేము.
ప్రతిరోజు ప్రతి క్షణము అతని ఆధారం మీద బతుకుతున్నాం. మళ్ళీ ప్రశ్నిస్తాం, ఎక్కడిస్తున్నావయ్యా? ఎలాగంటే ఆ రైతు అడుగుతాడు, వర్షం ఎక్కడా అని. రాత్రంతా కురిపించింది, పగలు కురిపిస్తే అతను పని జరగదు, అందుకని రాత్రంతా కురిపించింది కరుణతో. కానీ ఇతను అనుకుంటాడు ఎక్కడ వర్షం అనుకుంటాడు. సో అలాగే మనం అందరము కూడా భగవంతుడు ప్రతి క్షణము తన కరుణను కురిపిస్తున్నాడు. కానీ మనము ఎక్కడబ్బా చూసుకోవట్లేదు సరిగా అని కంప్లైంట్ చేస్తాం. కానీ శ్రీకృష్ణుడు ఇటువంటి ఒక భౌతిక ఆనందాన్ని, భౌతిక ఆస్తి అంతస్తును సామాన్యంగా ఎవరికి ఇవ్వడు అంటే, ఎవరైతే భగవంతుడి దగ్గర ఇటువంటి కోరికలతో, భౌతిక కోరికలతో ఎవరైతే వెళ్తారో శ్రీకృష్ణుడు చాలా కేర్ఫుల్గా ఇస్తాడు. ఎందుకంటే సపోజ్ ధనము, ఆస్తి, అంతస్తు అంతా వచ్చేసిందంటే భగవంతుడిని మర్చిపోతాడు. భగవంతుడిని మర్చిపోతే ఎవరికి నష్టము? మనకే నష్టము. సపోజ్ ఆ చెట్టులో ఒక వేరే అయిపోయింది అనుకోండి, ఎవరికి నష్టము? ఆ వేరుకే నష్టం, అది ఎండిపోతుంది కొద్ది రోజుల్లో. అలాగనే మనం భగవంతుని స్మరించకుండా, భగవంతుని గుర్తించకుండా మనం వేరే అయిపోయామనుకోండి, కరోనా వచ్చేంత వరకు బాగుంటుంది, కానీ వేరే అయిపోతే అది మనం మళ్ళీ ఎండిపోతాం. సో భగవంతుడికి అది ఇష్టం లేదు. అందుకనే మనం కోరినల్లా భగవంతుడు ఇవ్వడు. ఇస్తే ఇతను ఎలా రియాక్ట్ చేస్తాడు, నన్ను మర్చిపోతాడా అనే ఒక కేర్తో. సపోజ్ తండ్రి తన పిల్లవాడు తండ్రిని అడుగుతాడు, నాన్నగారు నాకు బైక్ కావాలని. సో నాన్నగారు ఆలోచిస్తారు, బైక్ ఇస్తే ఇతను ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఇతనికి యాక్సిడెంట్ అవుతుందేమో అనే భయంతో ఇవ్వకుండా పోవచ్చు. అందుకనే తండ్రి ఇవ్వట్లేదు అనే కారణంతో కొడుకు అనుకోకూడదు, నా తండ్రి నాకు ప్రేమించట్లేదు అని. ప్రేమిస్తున్నాడు కాబట్టే ఇవ్వట్లేదు. సో అలాగే భగవంతుడు కూడా, మన మనసంతా భగవంతుడు తెలుసు. వెంటనే ఆస్తి, అంతస్తు, డబ్బు అంతా వచ్చిన తర్వాత కృష్ణ ఎక్కడ అంటే పక్కన పెట్టేసి మనం మన భౌతిక విషయాల్లో మనం మునిగిపోతాం. సో అందుకనే కృష్ణుడు చాలా కేర్ఫుల్గా ఇస్తాడు. మనం ప్రూవ్ చేయాల్సిందల్లా ఒకటే కృష్ణుడికి, ఏంటది? అవన్నీ వచ్చినా కృష్ణ నేను నిన్ను మాత్రం మర్చిపోను. సో సుధామ ఏం చేశాడు? తనకు వచ్చిన డబ్బు, ఆస్తి, అంతస్తు, భవనాలు, ఆ సేవకురాలందరినీ కూడా కృష్ణుని సేవలో వినియోగించాడు. దానితో తన కృష్ణ చైతన్యం రెట్టింపు అయిపోయింది. సామాన్యంగా ఇటువంటివన్నీ వస్తే మనము కృష్ణ చైతన్యం మర్చిపోతాం, కానీ కృష్ణ చైతన్యం అతను రెట్టింపు అయిపోయింది. ఎవరైతే అటువంటి చైతన్యంలో ఉంటారో, ఎటువంటిది? నాకు ధనము, ఆస్తి, అంతస్తు అన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగిస్తాను. తనకు భగవంతుడు అపారమైన, అమితమైన భౌతిక కోరికలను భగవంతుడు తీరుస్తాడు. సో సుధామ తన భవనము, తన ప్రతిష్ట ఎంత పెరిగిందంటే ఇంద్రదేవునికి కూడా ఛాలెంజ్ చేసే అంత ప్రతిష్ట ఆయనకు, ఆ డబ్బు, ఆస్తి అంత భగవంతుడు ఆయనకు ప్రసాదించాడు. సో సుధామ ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తూ, భగవంతుడు ప్రసాదించింది భగవంతుని సేవలో వినియోగించుకోవాలి. సో కుంతీదేవి 4 విషయాలు మమ్మల్ని భగవంతుడి నుంచి దూరం పెడుతుంది అంటుంది. ఏంటది? జన్మ, ఐశ్వర్య, శృతశ్రీ. జన్మ, మంచి ప్రతిష్టమైన కుటుంబంలో జన్మించడం. సపోజ్ టాటా బిర్లా ఫ్యామిలీ ఎవరైనా పుట్టారనుకోండి, ఇంకా వాళ్ళు కృష్ణుడు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అవసరమే లేదు. మాకు కావాల్సిందల్లా డబ్బు ఇస్తుంది, కృష్ణుడు ఎందుకు కావాలి? సో జన్మ, ఐశ్వర్య, డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా కృష్ణుని మర్చిపోతారు. జన్మ, ఐశ్వర్య, శృత, మేధావులు, ఇంటెలిజెంట్ పీపుల్, ఎడ్యుకేషన్. ఎవరైతే బాగా ఎడ్యుకేటెడ్గా ఉంటాడో, బాగా తెలుసుకున్నవారు ఛాలెంజ్ చేస్తారు, ఎక్కడ దేవుడు చూపించు, నా సైన్స్ ప్రకారం భగవంతుడు లేడు. శృత, శ్రీ, అందగతులు. ఎవరైతే అందం ఉంటుందో వాళ్ళు చాలా ప్రౌడ్గా ఉంటారు, వాళ్ళు కృష్ణుడిని పట్టించుకోరు. సో కుంతీదేవి అంటుంది, ఈ 4 విషయాలు మదహ,
ఇంటాక్సికేషన్, మదం అన్నమాట. నెత్తికి ఎక్కిందనుకోండి, నేను చాలా అందంగా ఉన్నాను, నాకు చాలా బుద్ధిశక్తి ఉంది, నా దగ్గర చాలా డబ్బులు ఉంది, నేను మంచి కుటుంబంలో జన్మించాను, నేను ఒకసారి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను, లేదా క్షత్రియ కుటుంబం, అది కూడా ఎక్కిందనుకోండి, మదహ పుమాన్ నైవారతి అభిధాతుం వై. భగవంతుడికి వాళ్ళు గుర్తించరు. అందుకనే భగవంతుడికి ఇంకొక పేరు కృష్ణుడికి అకించన గోచరం. కించన అంటే కొద్దిగా, అకించన అంటే కొద్దిగా ఏమీ లేదు అతని దగ్గర, నా అనేది ఏమీ లేదు, అకించన. అటువంటి వారు ఎవరైతే అకించనులు ఉంటారో అటువంటి వారికి భగవంతుడు భక్తి సేవ, అటువంటి వారు మాత్రమే భగవంతుడిని పొందగలరు. సో సుధామ అతని దగ్గర ఎంత ఆస్తి అంతస్తున్నా అకించన, ప్రతీది కూడా భగవంతుని సేవలో వినియోగించుకున్నాడు. సో శుకుమని వారి లీలను వివరించి చివరికి చెప్తారు, ఈ సుధామ మళ్ళీ కృష్ణుని ఆ దివ్య సాంగత్యము, మరి కృష్ణుడు సుధామకు అనుగ్రహించిన విషయము, ఈ లీలలు ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే స్మరిస్తారో, ఎవరైతే దీని గురించి మాట్లాడతారు, వారు కూడా సుధామకు అందిన ఆ అనుగ్రహం వారి జీవితంలో కూడా అందుతుంది అని. చూడండి, కృష్ణుని ప్రతి లీల, ఒక్క లీలను చదివి మనం దాని గురించి మాట్లాడామనుకోండి, మనకు ముక్తి వచ్చేస్తుంది. భౌతికంగా ఆధ్యాత్మికంగా ఎప్పుడు మంచిది జరుగుతుంది. అందుకనే ప్రతిరోజు మనం కృష్ణుడి గురించి వినాలి. ఏ రోజు కూడా ఈరోజు టైం లేదు, కృష్ణాష్టమి సంవత్సరంలో ఒకసారి కృష్ణాష్టమి కాదు, ప్రతిరోజు కృష్ణాష్టమి చేసుకోవచ్చు కృష్ణుడి గురించి వింటూ. 10 minutes చదవాలి అంతే. అలాగే హరే కృష్ణ మంత్రం జపం చేయాలి. అది మనం చేసామనుకోండి, మన లైఫ్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఓకే, సో శిల ప్రభుపాద్ వారు ఒక పుస్తకం రాశారు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. ఇది శ్రీమద్ భాగవత దశమస్కంద సారాంశం అనమాట. ఎక్కడైతే కృష్ణ లీలలు వివరించారో 90 కథలు ఉన్నాయి, లీలలు ఉన్నాయి. దయచేసి చదవండి, ఈ రోజు నుంచి మొదలు పెడితే చాలా మంచిది. రోజుకు ఒక స్టోరీ చదివినా 10 minutes అంతే, 90 daysలో పూర్తయిపోతుంది. అండ్ ఈ 90 daysలో మన జీవితం మారిపోతుంది 100%.